అయ్యా చంద్రబాబు నాయుడు తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దళితుల పైన ఎందుకు అంత చిన్న చూపు? అంటే దళితులు అంటే మీకు పట్టదా? ఒక దళిత మహిళల పైన దాదాపు 100 మంది దుండగులు వారి ఇంట్లో చొరబడి వాళ్ళ మీద దాడికి పాల్పడి జాతి పేరెత్తి దుర్భాషలాడి వాళ్ళు ఎంత ఘోరంగా అన్యాయం జరిగినా వాళ్ళు రికార్డ్ పూర్వంగా ఆధారపూర్వంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈరోజు పోలీసు అధికారులు ఆ కంప్లైంట్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గొడవల్లో ఎటువంటి సంబంధం లేని పక్క మండలం పక్క ఊరు చెందిన మురుగేష్ అలాంటి వాళ్ళ మీద ఈరోజు అటెంటివ్ మర్డర్ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఇంత ఘోరం జరుగుతున్నా కళ్ళు మూసుకొని ఎందుకు చూస్తున్నారు? అంటే కుప్పానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఆయన? కుప్పం దళితుల మీద ఎందుకు అంత చిన్న చూపు? అంటే కుప్పంలో దళితులు అంటే ఆయనకు గిట్టదా? కుప్పానికి ఎందుకు ఇంత ఘోరంగా దళితుల మీద అగత్యాలు, రౌడీ జాబ్లు, లేనిపోని గొడవలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు విధంగా వాడిని ఇరికించి వాడి మీద కసిపెడుతున్నారు. దయచేసి ఇలాంటి వాటిని అంతా మానుకోవాలని మీడియా ముఖం ద్వారా తలుచుకుంటున్నాను. మీడియా ముందుకి రావడానికి ముఖ్య కారణం ఏమనగా శాంతిపురం మండలం నంజంపేట జరిగినటువంటి ఘటన పైన రావడం జరిగింది. ఈరోజు దళిత కుటుంబం పైన జరిగినటువంటి ఈ యొక్క దాడుల్ని ఎస్సీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా అగ్ర కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క దళితుల పైన దాడులు చేయించి తీవ్రంగా కొట్టి నానా దుర్భాషలు ఆడినా కూడా కనీసం ఆడియో రూపంలో వీడియో రూపంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాట కానీ ఆ దుర్భాషలన్నీ టోటల్గా ఆడియో రూపంలో ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ కేసు పెడితే ఈరోజు హైకోర్టుకి వెళ్ళి, అంటే లోకల్ కోర్టుకి లేదా హైకోర్టుకి వెళ్ళి 41A నోటీస్ కింద తీసుకోవాలి. 41 నోటీస్ ఇవ్వకుండా ఈరోజు అగ్రకులాల వారికి ఏ విధంగా అరెస్ట్ చేయకుండా ఉన్నారనేది అంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూస్తే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగినా కూడా ఇప్పటి వరకు సదరు అగ్రకులాలకు చెందినటువంటి సదరు బాధితులకి వారికి ఈరోజు కేసులు పెట్టకుండా రిమాండ్కి పంపించకుండా ఈరోజు చూస్తున్నాం మనం. దయచేసి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో బీహార్ రాష్ట్ర తరహాలో దమ్మి దాడులు చేస్తూ ఈరోజు దీనికి మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపు కుప్పం నియోజకవర్గంలో 2వ స్థానంలో ఉన్నటువంటి దళితులు ఉన్నారు. ఈరోజు దళితుల పైన ఇలాంటి దాడులు చేయడం అనేది సమంజసం కాదనేసి కూడా మేము కోరుతున్నాం. దయచేసి ఈ పోలీస్ వ్యవస్థలకి, ఈ పోలీస్ అధికారులకు ఒకటే వినిపిస్తున్నాం. దయచేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకండి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు అమలు చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని కూడా ఈ స్థానంగా కోరుకుంటున్నాం. మీరు ఈ విధంగా చేసే అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు మీరు తొలగి కూడా ఈ స్థానంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు మీకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా, మీకున్నటువంటి చట్టాల ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేసి అగ్రకులాలు ఎవరైతే చెందారో వాళ్ళు ఎవరైతే వీళ్ళకి దళితులపైన అంటే నానా దుర్భాషలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకునేసి వారికి వెంటనే రిమాండ్ పంపించాలనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శాంతిపురం మండలం శివరాంపురం పంచాయతీ నంజంపేట గ్రామంలో జరిగిన సంఘటన గురించి ఈరోజు మీడియాకి తెలియజేయాలని చెప్తున్నాను. నంజంపేటలో వచ్చి కోదండరామస్వామి జాతర జరిగింది. జాతరలో నైట్ టైం కబడ్డీ పెట్టినారు ప్రోగ్రాము. కబడ్డీలో వచ్చి చిన్నపిల్లలు 2 కొట్లాడుకున్నారు. శ్రీరాములు కొడుకు, మునియప్ప కొడుకు కిరణ్ అనేసి 2 కొట్లాడుకుంటే ఆ చిన్నపాటి గొడవని గ్రామస్తులంతా చేరుకొని, ఏం రా మీరు పిల్లలు ఎందుకు గొడవ కొడతారు, వెళ్ళండి అని సద్దుమడిగి వాళ్ళంతా పక్క తరిమేసి పంపించేస్తున్నారు ఇంటికి పంపించేసిన తర్వాత మూకుముడిగా ఏం జరిగిందో మాకు తెలియదు. మూకుముడిగా ఇంటిపైకి, మా అన్న వాళ్ళ ఇంటిపైకి 50 మంది దాడి చేస్తున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టి ఆడవాళ్ళు నిద్రలేసి, అన్న మీరెవరన్నా ఎందుకు వచ్చినారంటే, మాల్ లంజిలారా, ఎక్కడే మీ మగళ్ళు ఎక్కడున్నారే, బయట పంపించండి లంజిలారా, మా పిల్లోనిపై గొడవకు వచ్చినారంటే మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటిపై గొడవకు వస్తారు మీరు
మిమ్మల్ని ఊర్లో లేకుండానే చేస్తాం మేము లంజలారా అనేసి మాతో వాళ్ళ అన్ని మాటలు వీడియో కానీ రికార్డు మొత్తం అన్నీ మా దగ్గర ఉంది. కొట్టిన వాళ్ళు మా అక్క కూతుర్ని కొట్టినారు. ఈ పాపకు ఆపరేషన్ జరిగింది మణిపాల్ హాస్పిటల్లో. ఈ పాపని ఈ సైడ్ కొట్టింటే అమ్మాయి చనిపోయింది, ఈ సైడ్ కొట్టినారు. చూడండి ఆధారాలు కూడా చూడండి, ప్రతి ఒక్కటి ఉంది. దీనిపైన మేము SC ST కేసు ఇచ్చినాము. దానికి సరిపడా మాకు కేసు వాపస్ తీసుకోండి అని చెప్పినారు. లేదు సార్ మాకు కేసు జరగాలి, మాకు న్యాయం జరగాలి, ఎస్సీల పైకి ఇంత దాడి చేస్తున్నారు కదా, మాకు న్యాయం జరగాలి అని మేము కేసు పెడితే వాళ్ళు మమ్మల్ని బెదిరించడమే కాకుండా కేసు వాపస్ తీసుకోండి అని బెదిరించడమే కాకుండా మాకు ఈక్వల్గా SC ST కేసు పెడితే వాళ్ళు వచ్చి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు మా పైన. పెట్టేసి దాంతో సంబంధం లేని వ్యక్తి మురుగేష్ అనే వ్యక్తి ఉంటే పక్క ఊరు పక్క మండలము, ఆయన పేరు కూడా దీంతో ఇన్వాల్వ్ చేసి బెదిరిస్తున్నారు. బెదిరించి కేసు కన్నా వాపస్ తీసుకోకపోతే మేము దేనికైనా సిద్ధం, మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని మాకు బెదిరిస్తున్నారు. మాకు భయంగా ఉంది. దీని గురించి మేము ఈరోజు DSP దగ్గరికి పోయినాము. సార్ ఏమైంది సార్ అంటే వాళ్ళు వచ్చి సాక్షులు ఎవరైనా ఉంటే తోడుకోరండి, మా అక్కడ ఏం జరిగిందో మీరు చెప్తే మేము రాసుకుంటామన్నారు. DSP దగ్గరికి పోతే కూడా మంచి స్పందనే వచ్చింది. సార్ మేము చూస్తామమ్మా, ఇంకా విచారణ చేస్తామని మాకు సార్ చెప్పి ఈరోజు పంపించినారు. తర్వాత ఇక్కడికి వచ్చి మేము మీడియా ముందు చెప్తున్నాం. సార్ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మాల అనలేదు, ఏమి లేదు అని వేరే వాళ్ళంతా ఎవరెవరు వేరే మాట్లాడుతున్నారంట. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు ఏదైనా వచ్చి కాణిపాకంలో సత్యం చేస్తే కూడా సార్ మేము ఒప్పుకుంటాము. మేము మాల అనలేదు అంటే మేము ఒప్పుకుంటాం సార్. 2వ తేదీ 4వ నెల శాంతిపురం మండలం శివరాంపురం పంచాయతీ నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఉత్సవం జరిగింది. దాంతో వచ్చి ఆ రోజు నైట్ కబడ్డీ పెట్టినారు. కబడ్డీ పెడితే పిల్లల్లో అక్కడ ఏదో చిన్న గొడవలు పడితే గ్రామస్తులందరూ ఏం చేస్తున్నారంటే పోండ్రా ఇదంతా ఎందుకు మీరు గొడవలు ఆడేది, వెళ్ళిపోండి అనేసి సర్దుమడిగి వాళ్ళని పంపిస్తే తర్వాత 12:40కి వచ్చి బాగా తాగేసి ఇంటిపైకి మూకుముడిగా దాడి చేసినారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు కొట్టి ఎందుకురా కొడుతున్నారని మా ఆడబిడ్డలు అడిగితే మా పిల్లని పెంచి మీ పిల్లడు గొడవకు వచ్చినాడే, ఎక్కడున్నాడే వాడి, వాడిని చంపకుండా మేము వదిలేదు, ఈరోజు వాడిని చంపి పాత పెట్టే వరకు మేము వెళ్ళము అని చెప్పి దొరికిన వాళ్ళంతా కొట్టి మా అన్నను కొట్టినారు, మా అన్న కొడుకుని కొట్టినారు, మా చెల్లిని కొట్టినారు. మా చెల్లికి ముక్కులో బ్లడ్ వచ్చేసింది బాగా. వచ్చేసి అన్న కొట్టద్దన్నా, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, కొట్టద్దండి అంటే ఒక్కరిని కూడా ఈరోజు పెట్టము, వాడు ఎక్కడున్నాడు మీ అన్న కొడుకు చెప్పు అనేసి బెదిరించి మా ఇంటికి లోపలికి పోయి టీవీ బెడ్రూమ్ అంతా మొత్తం బ్లాంకెట్లు మొత్తం ఎత్తి పారేసి ధ్వంసం చేసేసి బయట వచ్చి గ్రామస్తులంతా వచ్చినారు. ఏం గొడవ వద్దు పోండి, చిన్న పిల్లలకంతా ఎందుకు గొడవ దీన్ని పెద్ద చేసుకుంటారు వద్దంటే, లేదన్నా ఈ నా కొడుకు తక్కువ కులస్తులు ఈ నా కొడుకులే మా పిల్లని పైకి వచ్చినారంటే మేము వదిలేదు, ఈ నా కొడుకు ఎవనో పాతే వరకు మేము వదిలేదు అని చెప్పి మమ్మల్ని బాగా కొట్టి బెదిరించి మేము దానికి SC ST కేసు పెడితే దానికి మేము మమ్మల్ని వచ్చి రాజీ పడండి అనేసి మాకు టైం ఇచ్చినారు. పోలీస్ స్టేషన్లో టైం ఇచ్చినారు. గ్రామస్తులు ఒకసారి మాట్లాడండి అన్నారు. మేము దానికి భయపడకుండా వద్దు, మాకు ఇంత అన్యాయం, ఒక ఊర్లో ఒక ఇంట్లో 50 మంది దూరి ఒక ఇంట్లో ఇంత గందరగోళం చేసినారంటే ఎవరు ఎక్కడుంది న్యాయం, అక్కడ న్యాయం లేదనేసి మేము పోలీస్ స్టేషన్కి రాజీ కాము, మేము కేసు వాపస్ తీసుకోము అని చెప్తే దానికి ఈక్వల్గా మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈ ఉమా అనేసి ఇంకా ఉమాశంకరు చాలా మంది అంతా ఒక 10 మంది వచ్చి మీ వల్ల ఏమైతే తీసుకోవే, మా ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని ఎవరు కాపాడతాడో కాపాడిని, నేను దాన్ని చూసుకుంటాము పోండి అని చెప్పేసి మమ్మల్ని అంతా కొట్టి వాళ్ళు బయట వెళ్ళిపోతే తర్వాత మేము పోలీస్ స్టేషన్ సార్ ఇలా అంటారంటే సరే మా ఊర్లో ఏం జరిగింది సరే మేము విచారణ చేస్తామంటే ఈ రోజు మేము DSP ఆఫీస్ దగ్గరికి వచ్చి DSPకి చెప్పినాం సార్ ఎట్లా అంటే సరే మా దాంట్లో విట్నెస్లు ఎవరు ఉన్నారో తోడుకోరండి, సాక్ష్యాలు ఎవరు చెప్తారో తోడుకొని వస్తే మేము మాట్లాడతాం వాళ్ళతో అంటే ఈరోజు DSP ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము సాక్ష్యాలను హాజరుపరిస్తే అందరినీ విచారణ చేశారు. అవును సార్ కొట్టినారు, పాపం వాళ్ళు చాలా మందికి కొట్టినారు సార్. ఒక పాప మణిపాల్ హాస్పిటల్లో ఉంది సార్, పేషెంట్, అమ్మాయి బ్రెయిన్ ఆపరేషన్ అయింది. ఆ పాపని కుడి పక్క అమ్మాయికి ఆపరేషన్ అయింది, ఎడమ పక్క కొట్టినారు సార్. ఆ పాప కొడితే ఈ సైడ్ కొట్టిన అమ్మాయి చనిపోయింది ఆ రోజు.
ఇంత జరిగిన తర్వాత మురుగేష్ అనే వ్యక్తి పక్క మండలం సార్ పంచాయతీ నా భర్త మురుగేష్ అనే నా భర్తని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి కావాలనే ఈ కేసులో ఇరికిచ్చినారు. ఇప్పుడు మా వాళ్ళందరూ ఒకే ఒక మగోడు కూడా ఇంట్లో లేదు. ఇక పోలీస్ స్టేషన్కి రావాలన్నా కూడా ఆడవాళ్ళే వస్తున్నాము. ఒక మగోడు కూడా ఇంట్లో లేకుండా ఏ ఒక్క దీనికి మాకు ఎవరు స్పందించలేదు, మేము ఉన్నాము అనేసి. కాబట్టి ఈరోజు మేము మీడియా ముందర దీన్ని తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరగాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని ఎదుగుతున్నారు. ఎక్కడున్నారు? రాజీపోతారా లేదా? ఎందుకు రాజీపోవాలా? మా దెబ్బ తినేది మేము, నష్టపోయింది మేమే రాజీపోవాలంట. ఏం న్యాయం జరుగుతోంది? ఎందుకు మేము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండేది? ఎస్సీ ఎస్టీ కేసు ఇంకో విలువ ఏముంది? ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మాకు బెదిరించాల్సి. మా మురుగేష్ అనే వ్యక్తిని జిల్లా బహిష్కరణ చేస్తారంట. ఎందుకు చేస్తారండి? ఏం చేశా మురుగేష్? ఏం తప్పు చేసండి మురుగేష్ జిల్లా బహిష్కరణ చేసి? మీరు మేమనేది ఏదైనా తప్పు చేస్తుంటే జిల్లా కాదు రాష్ట్ర బహిష్కరణ కూడా చేయండి, మేము ఒప్పుకుంటాం. న్యాయం జరగాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మాకు జరగకపోతే మేము ఇంకా కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తాం. కావాలంటే అక్కడ కూడా ప్రాణాలు వదిలేస్తామని ఈ మీడియా ముందర తెలియజేస్తూ